గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రియదర్శి. సో మనందరం ఇప్పుడు వస్తున్న ఫిలిమ్స్లో ఒక మేజర్ కంప్లైంట్ చెప్తున్నాం, కథ లేదురా. బట్ ఒకప్పుడు అద్భుతమైన కథలు ఉండేవి. నరసింహనాయుడు, ఇంద్రసేనారెడ్డి లాంటి కథలు. దాన్ని సృష్టికర్త ఆ కథ రచయిత మనతో పాటు ఉన్నారన్నమాట, చిన్ని కృష్ణ గారు. మనందరికీ చాలా ఇష్టం, మనతో పాటు ఉన్నారు, మాట్లాడారు. సార్ హాయ్. హాయ్ దర్శన్, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు ఆ ఎక్కడో కాశీలో వచ్చి ఒక వ్యక్తి ఒక కామన్ మ్యాన్గా వచ్చి తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవ్వడం, అద్భుతమైన కథలన్నీ ఉండేవి. నరసింహనాయుడు కావచ్చు, ఇందిర కావచ్చు, తర్వాత ఆఖరికి మన అల్లు అర్జున్ గారు ఇంట్రడ్యూస్ అయిన గంగోత్రి కావచ్చు. ఇలాంటి సినిమాలన్నీ భలే మాట్లాడుకునే వాళ్ళం, అద్భుతమైన కథరా అని. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నా స్క్రీన్ ప్లే గురించి కానీ ఎలివేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ కథ అనేది మిస్ అవుతుంది. మేము ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటుంది ఈ కథ ఎలా మిస్ అవుతుంది, ఈ సినిమాల్లో ఎందుకు మిస్ అవుతుంది అనేది. దానికంటే ముందు మీ నుంచి ఎందుకు మాకు కథలు రావట్లేదు? సెన్సేషనల్ కామెంట్ చేయొచ్చు. నిజం మాట్లాడాలంటే 99% ఇండస్ట్రీలో మంచివాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు, చాలామంది గొప్ప నిర్మాతలు, గొప్ప దర్శకులు, గొప్ప హీరోస్. నన్ను మీ అందరికీ పరిచయం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొట్టమొదటిగా శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నాకు తెలుగులో, తమిళ్లో రజనీకాంత్ గారు నరసింహ, చిరంజీవి గారు ఇంద్ర, అల్లు అర్జున్ గారు వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు నాకు అవకాశం ఇచ్చిన గంగోత్రి, ఆ తర్వాత బద్రీనాథ్, ఆ తర్వాత బి గోపాల్ గారు. నన్ను కథ సెలెక్ట్ చేసేది ఫస్ట్ దర్శకుడే కాబట్టి హీరో దగ్గరికి తీసుకెళ్లాల్సింది బి గోపాల్ గారు. నిర్మాత మేడికొండ మురళీకృష్ణ గారు, ఆ తర్వాత అశ్విని దత్ గారు, ఆ తర్వాత అల్లు అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారు, గంగోత్రి ఆయన 100వ సినిమా. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కొంచెం ఈ మధ్య గ్యాప్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను ఫారెన్లో ఉండటం ఎక్కువ టైము, ఓకే, కొంచెం పిల్లలు పీక్ ఎడ్యుకేషన్లో ఉండటం, ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. తప్పితే ఇండస్ట్రీలో పెద్దలందరూ నాతో బాగుంటారు. ఆ పెద్దల ఆశీస్సులతోనే నేను అవన్నీ రాశాను. ఇంకా ఇప్పుడు కూడా సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారి కంపెనీలో పనిచేయలేదు. ఇప్పుడు సురేష్ బాబు గారు మా మధ్య చర్చలు ఒక 1 yearగా జరుగుతూ ఉన్నవి. ఇప్పుడు దిల్ రాజు గారితో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఒక పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు పాన్ ఇండియా స్క్రిప్ట్లు, అప్పుడంటే రీజనల్ లాంగ్వేజ్ రాసేవాళ్ళం. ఇప్పుడు పాన్ ఇండియా, ఇండియా మొత్తం కూడా ఒకే లాంగ్వేజ్ నుంచి వెళ్తుంది. దట్టు సౌత్ నుంచి వెళ్తున్నాయి. సౌత్ ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మనకంటూ ఒక పెద్ద దీన్ని పెట్టినటువంటి హీరోలు ప్రభాస్ గారు, గౌరవ అల్లు అర్జున్ గారు, నందమూరి తారక రామారావు గారు, ఇట్లా మహేష్ బాబు గారు, చాలామంది హీరోలు ఇండియాలో, చిరంజీవి గారు, రామ్ చరణ్ తేజ గారు, ఇట్లా అందరూ ఉన్నారు. కాబట్టి ఒక పెద్ద కథతో అతి తొందరలో మీ ముందుకు వస్తాను. అంటే మీ పిల్లల గురించి చెప్పారు, కానీ సినిమా